హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. వైజాగ్లోని పెద్దవల్టర్లో మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇక్కడైతే ఆటపాటలు అన్నీ పెట్టారు. గ్రామం వాళ్ళందరూ ఇక్కడ సంక్రాంతి రోజు అయితే స్వామివారి ఆభరణాలు అయితే వస్తాయి. అయ్యప్ప స్వామి ఆభరణాలు ఇక్కడ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టర్లో అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంది. అక్కడి నుంచి అయితే మా ఊరు పెద్దవాల్టర్ వరకు స్వామివారి ఆభరణాలు మేళ తాళాలతో ఊరేగించుకుని వస్తాయి మా ఊరి గ్రామం దగ్గరికి. ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు మాత్రమే స్వామివారి ఆభరణాలు ఎత్తుకోవడానికి మొయ్యటానికి అనుమతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆభరణాలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఊరి మధ్యలోని స్టేజ్ వేసి ఈ స్టేజ్ దగ్గర స్వామివారికి 18 మెట్లు హారతి కూడా ఇచ్చి స్వామివారి ఆభరణాలు అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూపిస్తారు స్వామివారికి. ఇక్కడ స్టేజ్ వేశారు స్వామివారి ఆభరణాలు దించడానికి. అక్కడైతే స్వామివారి దర్శనం అయితే అందరూ తీసుకుంటారు. కొంచెం సైడ్ ఇవ్వాలి అమ్మా, కొంచెం సైడ్ ఇవ్వండి అమ్మా, కొంచెం మా చిన్న సైడ్ ఇవ్వండి. స్వామి మీరు వెళ్ళండి. మా చిన్న సైడ్ ఇవ్వాలి. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. మా భక్తులందరూ గమనించాలి, స్వామి వారి ఆభరణాలు వచ్చాయి. స్వామి వారిని దర్శించుకోండి. కొంచెం అమ్మా ఎవరు పడిపోవద్దు ప్లీజ్, దయచేసి అందరు కూడా కొంచెం దూరంగా ఉండండి. మనకంటూ ఒక టైం ఇచ్చారు, టైం వరకు కూడా స్వామివారి ఆభరణాలు అయితే ఇక్కడైతే దించుతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి. ఆభరణాలు ఇవి సంవత్సరంకి ఒకసారి మాత్రమే ఈ ఆభరణాలు అయితే తిరుగుతాయి. ఈ సంవత్సరం మళ్ళీ స్వామివారికి ఈ ఆభరణాలు అలంకరించి పూజ చేసి మళ్ళీ ఒక గదిలో అనేది పెట్టేస్తారు. సంవత్సరంకి ఒకసారే ఓపెన్ చేసి ఈ సంక్రాంతి కేరళలో అయితే ఎలాగైతే జరుగుతుందో జ్యోతి దర్శనం ఇక్కడ కూడా అదేవిధంగా ఈ ఆభరణాలంతా తిరిగి ఇక్కడ కూడా జ్యోతిని అయితే చూపిస్తారు. జ్యోతిని అయితే వదులుతారు దర్శనంకి. ఇక్కడ 18 మెట్ల హారతి కూడా స్వామివారికి అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే సైడ్కి అయితే నేను నించుండిపోయాను ఇక్కడ, ఎందుకంటే చాలా రష్గా ఉంది. మా వారైతే వీడియో అయితే తీశారు. స్వామివారికి అయితే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు. ఈ హారతి ఇచ్చిన వెంటనే అందరూ దర్శనం చేసుకున్న వెంటనే మళ్ళీ ఇవి ఊరేగించుకొని గుడిలోకి అయితే తీసుకుని వెళ్ళిపోయి స్వామివారికి అలంకరించి పూజ చేసి మళ్ళీ లోన్ అయితే పెట్టేస్తారు ఫ్రెండ్స్. జ్యోతిని కూడా వదులుతారు. కేరళలో అయితే ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరిపిస్తారు. చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. సంక్రాంతి రోజు మాత్రమే ఇవైతే తిరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి మా ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది. ఈ ఆభరణాల సందర్భంగా సంక్రాంతి పండుగ మా ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది.
ఇక్కడైతే నేను స్వామివారి సేవ కూడా చేశాను, ఆ కోలాటం కూడా ఆడాను. నేను మా అమ్మగారు కూడా సరే కోలాటం కూడా చేశాము స్వామివారి సేవకి. ఇక్కడ మా నాన్నగారు కూడా అయ్యప్ప స్వామి ఆభరణాలు అయితే వెతుకున్నారు. ఈ మాల ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు శబరిమల అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా సంక్రాంతి వరకు అయితే మా నాన్నగారు మాల అయితే ఉంచుకుంటారు. ఈ ఆభరణాలు మోయడానికి సంక్రాంతి వరకు అయితే మాల అయితే ఉంచుకుంటారు. ఆభరణాలు ఎత్తుకోవడానికి మాల వేసుకుని నియమ నిబంధనలతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆభరణాలు పట్టుకోవడానికి అయితే అనుమతి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందరికీ ఎత్తరు, ఓన్లీ మాల వేసుకునే వాళ్ళు మాత్రమే వేసుకుంటారు.